గతంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం మీద ధర్నాలు చేయడం అయితే చూసాం. ఫర్ ది ఫస్ట్ టైం, అంటే భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా డిఎస్సిలో నియమితులైన 2025 డిఎస్సిలో నియమితులైన టీచర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ధర్నాలు చేయడం ఎలా చూడాలంటారు దీన్ని అసలు? సార్, డిఎస్సిలో వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే వాళ్ళ కష్టం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. అంటే ఎందుకని అంటారు? అది ఆ మాత్రం కూడా తెలియలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అనుకోవచ్చు అంటారా, లేదంటే ఏవేగ్గా ఏదైనా ఆరోపణలు చేస్తున్నారు అనుకోవాలంటారా? వేకే కదండి, లోకేష్ గారిని ఇబ్బంది పెడదాము, ఆయన శాఖ మీద ఏదో ఎలిగేషన్ చేసి బురదలో వేసి రాయేసి కడుక్కోమందాం అని చెప్తా ఉండు. ఆయన శాఖ మీద ఉన్న పట్టు ఇప్పుడు నిరూపితమైంది. పూర్తిగా పారదర్శకత చేశాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఆయన శాఖను అభివృద్ధి చేస్తున్నాడు, రాష్ట్రాన్ని చేస్తున్నాడు, కంపెనీలు తెస్తున్నాడు. మీరు ఎన్ని ఆరోపణలు అయినా చేయండి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా డిఎస్సి చేస్తున్నాను, ప్రతి సంవత్సరం మేము ఉన్నంతకాలం డిఎస్సి నడుస్తూనే ఉంటుంది, ఆపేది లేదు అంటూ మరి లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? సార్, లోకేష్ గారు ఒకటే నడుం చుట్టారండి. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్తో ఉన్నారు. ఇక నుండి డిఎస్సి పాటిస్తారు, ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక పారదర్శకత తెస్తారు. గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్లు పెంచుతారు. 100% మళ్ళా విద్యా వ్యవస్థ సమూల మార్పులు చేయడానికి నడుం కట్టారు మన లోకేష్ గారు. అంటే ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్న ఏదైతే కనుక అసెంబ్లీ వేదికగా చర్చకు పట్టుబట్టాల్సిన అంశాన్ని రోడ్డు మీద మాట్లాడుతున్నాం మేము అనే మాట ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకని చర్చించలేకపోతున్నారు? రోడ్డు మీదకు మాత్రమే డిఎస్సి విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? సార్, రోడ్డు మీద కాదు సార్, లోకేష్ గారు ఏం చెప్పారు సార్, నిండు సభ సాక్షిగా అసెంబ్లీకైనా చర్చకు రమ్మన్నారు, లేకపోతే ఎనీ ప్లేస్ ఎనీ టైం అని చెప్పారు సార్. ఇంతకంటే ఒక ఆప్షన్ ఎవరు ఇస్తారు సార్? ప్రతిపక్ష నాయకుడు అని రావాలి కదా, ఇంతకంటే అవకాశం ఎవరు ఇస్తారు సార్? అవకాశం మరి చర్చకు రావాలి కదా, నీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు రావాలి కదా. మరి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక నారా లోకేష్ గారు సవాల్ చేసి 24 గంటలు గడుస్తుంది. అంతకు ముందు చాలా సార్లు సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దమ్ముంటే చర్చ పెట్టండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, లేదా మీరు చెప్పండి ప్లేస్ టైం మీరు చెప్పండి నేను వస్తాను అక్కడికి, లేదంటే నన్ను చెప్పమంటే నేను చెప్తానని చెప్పి ఆయన ఎన్నిసార్లు చెప్పినా సరే ఏ కాడికి వాళ్ళ మాజీ మంత్రుల చేత మాజీ ఎమ్మెల్యేల చేత నేనే నీకు ఎక్కువ అంటూ లోకేష్ గారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం వైసీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు ఈ విషయంలో? సార్, రాజకీయాల్లో మా నాయకుడు నారా లోకేష్ గారు సవాల్ వేశాడు సార్. ఒక మంత్రి గారి సవాలు, ఒక పార్టీ అధినేత భవిష్యత్తు ఒక దిశానిర్దేశి ఆయన సవాల్ ఇచ్చేటప్పుడు మంత్రులు ఎలా వస్తారు సార్? అధినేత రావాలి, కానీ అట్లా అసంభవ పాలన సార్. కరెక్ట్గా అయితే అధినేత సవాల్ వేసేటప్పుడు అధినేత రావాలి. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఎందుకని నేను అసెంబ్లీకి రాను, రోడ్డు మీదే మాట్లాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారా? భయపడ్డారు అనుకోవచ్చు అంటారా? జనం మీద కోపం సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు. జనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాలి ఎవరు మంచి చేస్తున్నారు, 5 ఏళ్ళలో ఎంత మంచి జరిగింది, పోయిన 5 ఏళ్ళలో ఎంత విధ్వంసం జరిగింది తెలుసుకోవాలి. ఏం జరిగిందంటారు? మంచి ఏం జరగలేదు, ఇక్కడంతా జరిగింది దోపిడీ జరిగిందని అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దోపిడీ జరిగితే అసెంబ్లీ సాక్షిగా నిండు సాక్షిగా వచ్చి మాట్లాడాలి కదా సార్. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అది దానికి ఉండిద్ది కదా, విలువలు ఉంటాయి. మీకు ప్రతిపక్ష హోదా రాలేదు, నెక్స్ట్ ఇయర్ ప్రతిపక్ష హోదా ఇస్తారేమో, వెళ్ళి మాట్లాడితే పోరాడితే ఇస్తారేమో, జనం జాలిపడి. ఎందుకని వెళ్ళరంటారు మరి? జనం మీద అలిగారండి. జనం మీద అలిగేది ఏంటంటే ఆయన జనం తరఫున పోరాడతాడు అనే మాట అయితే ఉంటే, ఆయన అయితే జనం వ్యక్తి కాదండి. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వలేదు కదా.
ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష అదే నాయకుడిగా కాకుండా ఎమ్మెల్యేగా పోరాడమని చెప్పండి, నెక్స్ట్ ఇయర్ ప్రతిపక్ష నేత ఇస్తారు. అదేంటండి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం అధికారంలోకి మేమే వస్తున్నాం అని ఆయన చెబుతుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోరాడితే ప్రతిపక్ష హోదా వచ్చింది అంటారు మీరు. సార్ ప్రతిపక్ష నేత ఎక్కువ సార్, ఈయనకి ప్రతిపక్ష నేత ఎక్కువ. అది ముందు ప్రతిపక్ష నేత తెచ్చుకోమండి, తర్వాత సీఎంగా రావచ్చు. అదేంటి ఆ మాట అంటారండి? 2029లో అధికారంలో మేమే వస్తున్నాం, ఈ డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి, వాటన్నిటిని వెలుగురేస్తాం, ఈ ఉద్యోగస్తులందరినీ తీసేస్తాం అనే మాట చెబుతుంటే. సార్ గ్రూప్ 1లో ఎన్ని అక్రమాలు జరిగినాయో తెలుసు కదా సార్. సార్ నిజంగా అక్రమాలు జనాలు ఏమనుకున్నారు సార్? డిఎస్సి మీద ఏ ఒక్కళ్ళు 16,000 ఉద్యోగాలు వచ్చిన ఏ ఒక్కళ్ళు డిఎస్సి మీద ఎవ్వరూ ఇబ్బందిగా లేదు సార్. మేము ఈ ఉద్యోగాలు రాని 5 లక్షల మంది కూడా మా మెరిట్ ప్రకారం ఉద్యోగాలు రాలేదని నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకుందాం ప్లాన్ చేసుకుంటున్నారు సార్. ఎవరైతే ఇబ్బందిగా లేరు, జనం అయితే కసిగా ఉన్నారు. అది జనం అయితే కసిగా ఉన్నారు, ఆ కసి అంతా మాకే ఓట్లేస్తారని ఆయన చెబుతుంటే మీరేంటి అసలు ఈ మాట అంటారు? ఎందుకు వేస్తారు సార్? ఎలా వేస్తారు? ఏం చేశారండి? ఉద్యోగాలు ఎక్కడ డిఎస్సి ఇచ్చారు కదా, అతను చంద్రబాబు గారు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు డిఎస్సి. ఇస్తే ఉన్న ఉద్యోగాలు ఇస్తే ఉన్న ఓట్లు వస్తాయో ఏంది? మేము ఇచ్చాము 2 లక్షల ఉద్యోగాల పైసలకు మేము ఇచ్చామని చెబుతున్నారు కదా, ఈ దేంట్లో అయినా అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా మరి వాళ్ళు. సార్ నిజంగా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు కానీ గ్రూప్ 1లో కానీ స్కామ్ జరిగిందనే జనాలు హర్షించుకున్నారు, తెలుసు, జనాలకు తెలుసు. దాని మీద కూడా విచారణ జరిగిద్ది, అప్పుడు బయటపడతాయి. మరి బొత్స సత్యనారాయణ అంటున్నాడు కదా, గ్రూప్ 1 మీద కూడా సిబిఐ విచారణ వేద్దాం, డిఎస్సి మీద కూడా సిబిఐ విచారణ వేద్దాం, మీకు దమ్ముందా అంటున్నాడు కదా మరి. సార్ వేద్దాం సార్, డిఎస్సి మీద వేద్దాం సిబిఐ విచారణ. మరి బాబాయ్ హత్య మీద సిబిఐ విచారణ ముందుకెళ్దామా? బాబాయ్ హత్య మీద కూడా ముందుకెళ్దాం కదా, అన్నిటి మీద వెళ్ళిపోదాం బండి రండి. అవి వేరే, అది పొలిటికల్ అది వేరు, ఇది వీళ్ళైతే కనుక గ్రూప్ 1 మీద మేము సిద్ధమే అంటున్నారు కదా, అంటే వాళ్ళు అక్రమాలు జరగలేదు అన్నట్టే కదా మరి. దాంట్లో గ్రూప్ 1లో మాకు అక్రమాలు ఏం జరగలేదని తేలి చెబుతున్నారు కదా మరి. సార్ గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టు ధృవీకరించిందండి. హైకోర్టు ధృవీకరించిన తర్వాత ఒక సిట్టింగ్ జడ్జితో సిట్ వేసింది. ఇప్పుడు 10,000 పేజీలతో నిన్న ఇచ్చారు, నివేదిక వచ్చింది. అవన్నీ ఏం లేదు, డిఎస్సి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి ఏదో వీళ్ళకి నోటికి వచ్చింది రాపిచ్చారు అక్కడ అంటున్నారు కదా. అసలు ఎప్పుడు సార్ వేసింది నోటిఫికేషన్? పిటిషన్లు వేసిందండి, హైకోర్టులో వేసింది ఎప్పుడండి? వాళ్ళ అధికారంలో చంద్రబాబు ఉన్నప్పుడు కాదండి వేసింది, 2023లో వేసారండి పిటిషన్. 2023లో వేసారు, మీరున్నప్పుడు ముందుకెళ్ళా. పిటిషన్లు వందలాది మంది వేశారు. గ్రూప్ 1లో నష్టపోయిన వాళ్ళు ఉద్యోగాలు 100% దాంట్లో జరిగింది, మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఒప్పుకున్నారు. తీసుకున్న శాంపిల్స్ 736లోనే 718 ఫేక్ అని అర్థమైపోయింది. ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరిగిందని అర్థమవుతుంది. ఎందుకు మరి ఇవి ఇప్పుడైనా సరే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రధాన కారణం ఏంటి? భయపడ్డారనుకోవాలంటారా? సార్ ఆయనకు ప్రజల మీద గౌరవం లేదు. ఇక నుండి అయినా వస్తే ప్రతిపక్ష నేత ఎక్కిద్దండి నెక్స్ట్ 29లో. లేదనుకో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు 2029లో కన్ఫామ్. థ్యాంక్ యూ.